జిహెచ్ఎంసీలో దాదాపుగా 150 నుంచి 300 స్థానాల వరకు పెంచడం అనేది జరిగింది. మరి జిహెచ్ఎంసీలో ఇప్పటివరకు కోర్టులు అయితే కొంతవరకు ఇష్యూలు నడుస్తున్నాయి. రేపు ఫెబ్ 28 తోటి 5 సంవత్సరాల పదవీ కాలం అనేది కార్పొరేటర్లు అయిపోతుంది. మళ్ళీ మార్చిలో చూసుకున్నట్టయితే ఎగ్జామినేషన్ ఇయ్యారు. మరి ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ తర్వాత జిహెచ్ఎంసీకి వెళ్తారా? ఎందుకంటే ఇక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అనేది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపైన కూడా ఆధారపడి ఉంది. మరి ఎన్నికలతో పాటే ఇక్కడ జిహెచ్ఎంసీ పెట్టేస్తారా, లేకపోతే ఫస్ట్ జిహెచ్ఎంసీ పెట్టిన తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్తారా, ఎంపీటీసీ జెడ్పీటీసీ తర్వాత మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికలకి వస్తారా? అండ్ హైదరాబాద్లో ఏమైనా కొత్త ప్రాజెక్టులు కట్టారా? ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఒకవేళ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్కి హైడ్రా కావచ్చు, ఇప్పుడు ఈ గాంధీ విగ్రహం ఇష్యూ కూడా పెద్ద ఎత్తున ఒక రకంగా మైనసే అవుతుంది. పోనీ ఎక్కడన్నా రోడ్లు అంటారా, అది కొంచెం సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అనుకుందాం. తర్వాత ఎక్కడన్నా స్ట్రీట్ లైట్లు వేసిండ్రా, ఏమైనా ఫ్లైఓవర్లు కొత్తగా కట్టిండ్రా? గతంలో 2-3 ఫ్లైఓవర్లు ఓపెన్ చేసి అవి బీఆర్ఎస్ హయాంలో కట్టినాయి. మరి జిహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్ళాలంటే ఇక్కడ ఉన్నటువంటి పట్టణ ప్రజలు ఇవన్నీ చూస్తారు. పోనీ జూబ్లీహిల్స్ ఎలక్షన్లో గెలిచినాం కదా, దాదాపు 25,000 మెజార్టీతో గెలిచినాం కదా అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ కన్నా నవీన్ యాదవ్కి క్రెడిట్ దాదాపుగా 75% ఓన్లీ ఫర్ నవీన్ యాదవ్ క్రెడిట్ పనిచేసింది. కాంగ్రెస్ ఇక్కడ ఆయనకి ఏమైనా యూజ్ అయిందంటే 25% మాత్రమే. అది కూడా ఏంది, అధికారంలో ఉంది కాబట్టి రేపు నిధుల విషయంలో కావచ్చు, ఏదైనా విషయంలో కావచ్చు, మనకి అధికారంలో ఉన్న పార్టీతోటి మనం టైప్ అయితే డెఫినెట్గా మనకి నిధులు వస్తాయని చెప్పేసి. ఇక్కడ నవీన్ యాదవ్ ఏంటంటే 2009 నుంచి వాళ్ళ ఫాదర్ ఫైట్ చేయడం, 14, 18, 23లో టికెట్ ఇట్లాంటివి కొన్ని కలిసి వచ్చి డెఫినెట్గా తర్వాత ఇక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు అందరు ఇక్కడ ఉండడం వల్ల ఆ విధంగా నవీన్ యాదవ్కి కలిసి వచ్చింది. మరి జిహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్ళాలంటే ప్రభుత్వం డెఫినెట్గా ఇవన్నీ చూస్తుంది, సర్వేలు వేయించుకుంటుంది. సర్వేలలో ఎంతవరకు మెజారిటీ ఉంది, మరి అధికారంలో ఉన్నందుకు ఎంతవరకు మనకు పాజిటివ్ ఉంటుంది, అండ్ జనాల లోపలికి ఏ విధంగా వెళ్ళాలనేది ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా చర్చించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.